గైస్ మనం ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ గురించి అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోల్రామ్ సికింద్రాబాద్ టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి చూడబోతున్నామండి. వాళ్ళు కమ్మింగ్ అకాడమిక్ ఇయర్ 2021-2022కి టీచర్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ రిక్రూట్మెంట్లో ఏమేమి సబ్జెక్ట్ని వేకెన్సీస్ ఏమేమి ఉందని చూడబోతున్నాం. వాళ్ళు 3 కేటగిరీస్ సపరేట్ చేస్తున్నారండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండి, ప్రైమరీ టీచర్స్ అండి. సో ఫస్ట్ మనం పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఏం వేకెన్సీస్ ఉన్నాయని చూడబోతున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్లో వేకెన్సీ లేదు, హిందీలో లేదు, సాంస్క్రిట్లో లేదు, హిస్టరీలో ఒక వేకెన్సీ, జాగ్రఫీలో ఒక వేకెన్సీ, ఎకనామిక్లో ఒక వేకెన్సీ, మ్యాథమెటిక్స్లో ఒక వేకెన్సీ, ఫిజిక్స్లో లేదండి, కెమిస్ట్రీలో ఒక వేకెన్సీ ఉంది, బయాలజీలో లేదు, సైకాలజీలో ఒక వేకెన్సీ ఉంది, హెల్త్ వెల్నెస్ టీచర్స్లో వేకెన్సీస్ లేదు, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీసెస్లో ఒక వేకెన్సీ ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ పీటీ టీచర్ ఒక వేకెన్సీ ఉంది, సోషల్ సైన్స్లో వేకెన్సీ లేదండి. టోటల్గా మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మనం చూస్తే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో మనకి ఇంగ్లీష్లో 2 వేకెన్సీస్ ఉంది, హిందీలో 2 ఉంది, సాంస్క్రిట్లో 2 ఉంది, తర్వాత మ్యాథ్స్లో 2 ఉంది, ఫిజిక్స్లో 1, కెమిస్ట్రీలో 1, బయాలజీలో 1, హెల్త్ వెల్నెస్ టీచర్స్లో 2 వేకెన్సీ ఉంది, కంప్యూటర్ సైన్స్లో 2 వేకెన్సీ ఉంది, తర్వాత సోషల్ సైన్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయండి. సో మనకి టోటల్గా 18 వేకెన్సీస్ మనకి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో ఉంది. తర్వాత ప్రైమరీ చూస్తే మనకి కంప్యూటర్ సైన్స్లో 2 వేకెన్సీ ఉంది, స్పెషల్ ఎడ్యుకేటర్లో 2 వేకెన్సీ ఉంది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో 1 వేకెన్సీ ఉంది, తర్వాత పీటీ టీచర్లో 1 వేకెన్సీ, డాన్స్లో 1, యోగాలో 1. సో మనకి టోటల్గా 18 + 8 వేకెన్సీస్ ఇక్కడ ఉందండి. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదివిన వాళ్ళని పిలుస్తున్నారని మనం చూడబోతున్నామండి. ఇక్కడ మనం చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో హిస్టరీ చదివిన వాళ్ళు, జాగ్రఫీ చదివిన వాళ్ళు, ఎకనామిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీసెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు క్వాలిఫికేషన్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైన్డ్ విత్ బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఆర్మీ క్వాలిఫికేషన్ ఆ టెస్ట్లో స్కోర్ కార్డ్ ఉంటుంది కదా, ఆ స్కోర్ కార్డ్ కూడా ఉండాలి. తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ చదివిన వాళ్ళు హిందీ, సాంస్క్రిట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్, హెల్త్ వెల్నెస్ టీచర్ ఇవన్నీ చదివిన వాళ్ళని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లో వాళ్ళు పిలుస్తున్నారండి. క్వాలిఫికేషన్ వచ్చి బీఎడ్తో సహా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్గా ఉండాలండి. మీరు ఆ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ ఆర్మీ క్వాలిఫికేషన్ టెస్ట్ స్కోర్ కార్డ్ అండ్ టెట్లో మీరు మినిమం 60%తో సహా పాస్ చేసి ఉండాలండి. థర్డ్ కేటగిరీ వచ్చి ప్రైమరీ టీచర్స్ అండి. ప్రైమరీ టీచర్స్లో మనం బీఎడ్ చేసి ఉండాలండి. బీఎడ్లో ట్రైన్ గ్రాడ్యుయేట్గా ఉండాలి. తర్వాత ఆర్మీ క్వాలిఫికేషన్ టెస్ట్ ఆ స్కోర్ కార్డ్ ఉండాలి. దాంతో సగా మీరు టెట్లో మినిమం 60% మార్క్స్ తెచ్చి ఉండాలండి. సో మీరు కంప్యూటర్ సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, యోగా, స్పెషల్ ఎడ్యుకేటర్ అంటే దానిలో కూడా మీరు గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ లేకపోతే మీరు యాజ్ పర్ సిబిఎస్ఈ ఆర్ ఆర్మీ క్వాలిఫికేషన్ టెస్ట్తో సగా మీరు దాన్ని చేసి ఉండాలండి. సో మనం ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని చూడబోతున్నామండి. దీనికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే www.aps ఆర్మీ పబ్లిక్ స్కూల్ bolram.edu.in ఈ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ని అక్కడ డౌన్లోడ్ చేయాలండి. ఆ వెబ్సైట్ వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ స్కూల్ నేమ్లో మీరు 100 రూపీస్కి డీడీ తీసుకోవాలండి. ఏంటంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోల్రామ్ సికింద్రాబాద్ ఆ నేమ్లో మీరు 100 రూపీస్కి మీరు డీడీ తీసుకోవాలి. డీడీ తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, స్కోర్ కార్డ్ ఇవన్నీ మీరు బై పోస్టే మీరు ఈ అప్లికేషన్ని సెండ్ చేయాలండి. ఎవరికంటే ది ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోల్రామ్, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ 5087 ఈ పిన్ కోడ్కి మీరు ఈ అప్లికేషన్ని పంపించాలండి. సో బై 20 జనవరి 2021 లోపల మీ యొక్క హార్డ్ కాపీ అప్లికేషన్ని మీరు ఈ అడ్రస్కి పంపించాలండి. తర్వాత మీరు ఈ అప్లికేషన్ని ఈమెయిల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మీరు పంపించకూడదండి.
సో దిస్ ఇస్ ఓన్లీ బై పోస్ట్ అండి. మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దిస్ ఇస్ బై ఓన్లీ హార్డ్ కాపీ బై పోస్ట్ అండి, ఆర్ బై హ్యాండ్, నో వయా ఆన్లైన్ అండి. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, పాస్ట్ ఇయర్ పేపర్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇండియా విద్యా ఛానల్ వెబ్సైట్ని వెళ్ళి చూసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.